స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు సిద్ధమైన కృపను బట్టి ఈ రాత్రి కూడా మరి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామాన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను ఎలుపులకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారిని విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నన్ను ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. సార్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, ఈ రాత్రి నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఇప్పుడు వరకు తండ్రి నీ పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనో నాతోనో ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల సేవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలుని ఐగుప్తు శ్రమ నుంచి విడుదలపరిచాడు. ఆయన చెబుతున్న మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ రూపము నువ్వు చేసుకొనకూడదు. ఒకవేళ గనక అలా చేసుకొని ఉంటే 3-4 తరములు తండ్రి దోషమును పిల్లల మీదకి నేను రప్పిస్తాను. ఒకవేళ గనక మీరు నా ఆజ్ఞలు గైకుంటే 1000 తరముల వరకు కూడా నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడైన యెహోవా చెబుతూ 8వ వచనంలో ఒక మాట చదువుతున్నాడు. చూడమ్మా, 8వ వచనం చదువు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంటిలో పరదేశి నీ ఇంటిలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములు
యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోనే సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశ్రదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమును నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏంటంటే సన్మానించము. చాలు. హల్లెలూయా. దేవుడైన యెహోవా 3 మాటలు మనకి చాలా ప్రాముఖ్యంగా ఇందులో ఉంటుంది. ఒకటి ఏంటి అంటే దేవుని యేసు అంటే యెహోవాను తప్పితే ఏదో ఒక వ్యక్తిని మీరు పూజించొద్దు. అలా పూజిస్తే 3-4 తరములు తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుందని చెప్పాడు. ఇలా చెప్పి రెండవదిగా ఏం చెప్తాడు, విశ్రాంతి దినాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆశ్రదించాలి. విశ్రాంతి దినం అనగా శనివారం రోజున మీరు ఆశ్రదించాలి. మూడవదిగా ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. హల్లెలూయా. ఈ చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి ధర్మశాస్త్రంలో. ఈ 3టిని కూడా ఎవరైతే ఆరాధిస్తారో ఆశీర్వదిస్తారో వాళ్ళు 1000 తరాల వరకు వారి పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇది ఇజ్రాయేలులో ధర్మశాస్త్రములో ఉన్న దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడి పేరేంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేనే దేవుడను, నేను యెహోవాను. హల్లెలూయా. యెహోవా అనే పదం ఇక్కడ వచ్చింది. అదే కనుక ఈ రోజున ఆర్యుల ధర్మశాస్త్రాన్ని చూస్తే ఆర్యుల ధర్మశాస్త్రములో ఈ 2 కూడా చాలా చక్కగా పాటిస్తారు. ఒకటి విశ్రాంతి దినాన్ని వారు బాగా పాటిస్తారు. శనివారం ఆరాధన వాళ్ళు చేస్తారు. ఎక్కడ ఎన్ని పనులున్నా కూడా ఉదయాన్నే మందిరానికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, వాళ్ళు చేయాలి. రెండవదిగా ఏంటంటే తల్లిదండ్రులను మాత్రం వాళ్ళు అంతే ముందు తల్లిదండ్రులకే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా వారి ఆరాధన కూడా తల్లిదండ్రులకు సన్మానం చేయటమే ఎక్కువగా ఉంటుంది. దేవుళ్ళైన బిడ్డ అయితే వీటిలో ఈ ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన దేవుడు ఎవరు? మీరు గనక ఆరాధిస్తే ఈ త్రిమూర్తులు కాకుండా, ఈ దేవి కాకుండా, ఈ నలుగురు కాకుండా, ఈ చరిత్ర మొత్తం కూడా ఈ నలుగురి మీద ఎదురుగుద్ది ఈ ధర్మశాస్త్రము. కానీ వీరు కాకుండా ఈ ఆర్య ధర్మశాస్త్రములో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన దేవాది దేవుడిగా మనకి కనపడతా ఉంటాడు. ఆయన ఎవరయ్య అంటే, మొన్న మీకు చరిత్ర చెప్పా, కృష్ణుడి చరిత్రలో శత్రాచిత్తుడనే వ్యక్తి ఏం చేశాడంట, ఘోర తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఎవరి దగ్గర నుంచి పొందాడు? ఆయన శామంతకమణి అనే వజ్రాలు అంటే ఆ వెలుగుని ఈయన పొందాడు. ఎవరి దగ్గర నుంచి? సూర్యదేవుడి దగ్గర నుంచి, సూర్యుడి దగ్గర నుంచి. ఈ ఆర్యుల ధర్మశాస్త్రం మొత్తము కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే సూర్యుడు. ఎవరంట? కృష్ణుడుగా అప్పుడు చెబుతాడు, నాకు సూర్యదేవు భగవానుడు నాకు చెప్పాడు అంటాడు. అలాగే వ్యాస మహర్షి కూడా చూస్తే ఆయన కూడా నాకు సూర్య భగవానుడు నాకు చెప్పాడు అంటాడు. అలాగే కాకమునేశ్వరుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలు వాళ్ళకి 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు ఇది మొదటిది కాదు, ఇది ఎన్నోదంటే అంటే 4 యుగాలుగా మారినాయి. ఎన్ని యుగాలు అయినాయి అంటే ఆయన చెప్పే చరిత్ర ఎలా ఉంటుందంటే 2448 యుగం అంటున్నాడు. ఇది అంటే ఇంతకంటే ముందు ఇలాంటి యుగాలు 4 యుగాలుగా వచ్చినాయి. బ్రహ్మ విష్ణువులు అనేవారు ఉన్నవారు. ఇలా చరిత్రలు ఇది పశ్చిది కాదు.
2448, 2447 జరిగిపోయినాయి. ఇప్పుడు 2048 జరుగుతుందని ఆయన కాకముని అంటే కాకిగా శాపం ద్వారా కాకిగా ఆయన ఆ తరాల నుంచి కూడా ఉన్నారు. ఆయన కూడా చెబుతున్న మాట ఏంటంటే, సూర్యదేవుడు మాకు ఈ చరిత్ర అంతా ఎవరు చెప్పారయ్య అంటే సూర్యదేవుడు, సూర్య భగవానుడు మాకు చెప్పాడు అన్నాడు. అందుకనే ఈ రోజు కూడా ఉదయం పూట సంధ్య సమయంలో పూజ చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారు? అస్తోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ. తమసోమ జ్యోతిర్గమయ, అసత్యములో నుంచి సత్యములోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటిల నుంచి వెలుగును నడిపించు. ముచ్చోర్మ అమృతంగమయ, మరణములో నుంచి జీవంలోకి నన్ను నడిపించు అని ఎవరికి ప్రూవ్ చేస్తారు వీళ్ళు ఉదయాన్నే? మీరు ఎప్పుడైనా చూసారా ఆ సముద్రం ఉండగానే వాళ్ళగానే ఉదయాన్నే లేచి సూర్యుడికే? అంతేగా తెలంగాణ కాదు, ఆంధ్రాలో కూడా అందరూ కూడా అంటే మన ఆర్యుల ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? సూర్య భగవాన్నే. అంటే మెయిన్గా వాళ్ళలో దేవుడు ఎవరై అంటే సూర్యుడు. ఈ సూర్యుడికి ఒక కొడుకు కూడా పుట్టాడని రాస్తారు వాళ్ళు. లేదా ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. నేను మన రంజిత్ తోపిరి గారు ఏదో ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకం రాసినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక డిబేట్ లాగా చెప్పి ఏది మన వీళ్ళంతా సిననాజీర్ గారు అలాగే బంగారు శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా ఒక జడ్జిమెంట్గా పెట్టి, నేను ఆ వీడియో కొద్దిగా అసలు చూశాను, నేను చూడలేదు. అంటే అక్కడ జడ్జిమెంట్లుగా సాహెబులు వీళ్ళంతా చాలా పెద్ద సభ అనమాట. అది మనకి ఈ రోజున యూట్యూబ్లో కొట్టిన కూడా అది వస్తూ ఉంటుంది. ఆయన 3వ రోజు అలా వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో దీనికి ప్రత్యుత్తరంగా కూర్చున్నది ఎవరంటే బంగారు శాస్త్రి గారు కూర్చున్నాడు. ఆయన ఒకసారి డిబేట్ చేస్తూ ఏది ఈ గోళం గురించి, సూర్యుడి గురించి చేస్తూ ఉంటే, మరి సూర్యుడిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే, సూర్యుడు కిరణాల ద్వారా ఇక్కడ ఈ ప్రపంచంలో పంటలు పండుతున్నాయి, మనం ఉన్నావు కాబట్టి అందుకు మేము ఆ సూర్యుడిని ఆరాధిస్తున్నాం అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు సూర్యుడి కిరణాల ద్వారా ఈ భూమి అంటే ఆయన పడుతుందంటే ఆయన చెబుతున్న మాట ఏంటంటే సూర్యుడే వల్లే ఈ ప్రపంచము, ఈ భూమి బ్రతుకుతుందని ఆయన చెప్పాడు. చెబితే ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ సూర్యుడినే ఏంటంట శాసించినట్టు కనపడుతుంది మనకి. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి ఒక మాట, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు ఇనుసుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు ఎక్కడంట? గిబియోనులోనే నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోనే లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషారు గ్రంథములో ఎక్కడ రాయబడి ఉందంట? యెషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు,
యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ తరువాత కానీ. హల్లెలూయా. ఇక్కడ మీకు ఎందుకు చెబుతున్నానండి ఈ మాట? ఎవరైనా యెహోషువ అనగా ఎవరు? మోషేతో పాటు ఉన్నవాడు. మోషే ఆ కొండ మీదకి వెళితే కొండ మీద ఉన్నాడు, మోషేతోనే ఉన్నాడు. కానీ ఎప్పుడు మోషే ఉన్నంత వరకు కూడా ఈయనక బయటికి రాలాయన. అంటే 6 లక్షల కాలుబలాన్ని గనక దేవుడు ఇజ్రాయెల్ నుంచి నడిపిస్తే ఏ ఒక్కరు కూడా ఆ పాలు తేనె ప్రవశించే దేశంలోకి వెళ్ళలేదంట. హల్లెలూయా. ఆఖరికి మోషేతో సహా. ఎవరితోనంట? ఆ మోషేతో కాకుండా ఒక యెహోషువ వెళ్ళగలిగాడంటే మోషేతో ఉంటూనే, మోషేతో నడుస్తూనే ఎప్పుడు కూడా దేవుని మాట ధిక్కరించిన వ్యక్తిగా. లేకపోతే అలాంటి వాడిని ఎందుకు కోరుకుంటాడు? ఎలాంటి వాడిని ఎందుకు కోరుకుంటాడు ఆయన? అంటే అంత భక్తిపరుడు, బయటికి రాని వ్యక్తి. మోషే ఉన్నంతసేపు కూడా బయటికి, అది కూడా మోషే తీసుకురాలైన చచ్చిపోతూ యెహోవాయే పిలిచాడు. ఇది మోషే ఇక్కడ నుంచి రాడు కంటే ఆ స్థానం నువ్వు పొందుతావు, నేను నీకు ఇస్తున్నా, భయపడబాకు. దేవుడే ఎతికి అంటే ఈయనంత నిజమే. ఆ రోజు అలాంటి వ్యక్తి యెహోవాకు ప్రార్థన చేసి ఏమన్నాడు? సూర్యుడా నువ్వు ఆగిపో అన్నాడు. ఆపేశాడంట. ఏందండి అంత శక్తి మనిషికి ఉంటుందా? ఉంటుందా మనిషికి? ప్రార్థన చేశాడంట యెహోవాతో. యెహోవాకు ప్రార్థన చేసి సూర్యుడా నువ్వు ఆగిపోనాడంట, చంద్రుడా నువ్వు ఆగిపోనాడు. ఆగిపోయాడంట. ఆగిపోయాడంటే ఇప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడు? నడుస్తున్నాడా? ఆ రోజు ఆగిపోయాడంటే అంతకుముందు ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడా లేదా? ఇది మనకు కావాల్సింది. నడుస్తున్నాడా లేదా? అంటే తిరుగుతున్నాడా లేదా? ఈయనైతే ఆగిపోమని చెప్పాడు. అసలు దావీదైతే ఏమంటున్నాడంటే తెలుసా? దావీదు ఈ సూర్యుడి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి ఆ మాట 19వ కీర్తనలో, 19వ కీర్తన 4వ వచనం. 19వ కీర్తన 4వ వచనం. హల్లెలూయా. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఏంటంట? ఆయన వేడికి ఏదీ లేదు. ఇప్పుడు ఎవరైనా దావీదా? సూర్యుడు ఏం చేస్తున్నాడంట? ఆయన గుడారం ఉందంట. పదముల మీద, పదములు అంటే తెలుసమ్మా? ఇప్పుడు మనకు పదాలు తెలియదు. పదములు చాలని వర్ణ ఇది మనకు పాట ఒకటి ఉంది. అయితే ఈ పదం అనేది ఏంటంటే ఆ రోజుల్లో పద్యాలు అనేవారు, వీటిని మాట్లాడేవారు. ఎదురుతోటి దగ్గరికి వెళ్తే కృష్ణుడిలాగే
అయ్యా బాబు వెళ్ళి ఆ దుర్యోధనుడి దగ్గరికి ఒక 5 ఊర్లు ఇమ్మని అడుగు అని చెబితే ఆయన ఏమని అంటాడు దుర్యోధనుడు. అప్పుడు ఈయన పదం పదం అంటే ఏంటంటే అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరాలన్నీ ఏకమవుతాయి అన్నాడు. అంటే వీళ్ళు మాటలతో చెప్పేవాడా, పాటలతో చెప్పాడు, పద్యాలతో చెప్పేవాడా? పద్యాలే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు మనకు బయటికి తీసుకొచ్చాడు, లేకపోతే మనకు తెలియదు. ఎందుకని మనల్ని రానిలేదు అక్కడికి. ఈ రోజు కూడా ఏ గుడి దగ్గరికి మనల్ని రానిరు. ఈ చరిత్ర మనకు తెలీదు. ఏమంటే చరిత్ర తెలుసా? వాళ్ళ హిందువులు ఈరోజు కొత్తగా ఉంది, ఏంద్ర చర్చిలో ఈ చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారంటే మనల్ని అక్కడ రానిలేదు, మనకు తెలియదు. అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు చెబుతుంటే కొత్తగా ఉంది, వాడు వచ్చి చెప్పడు, మనం అక్కడికి వెళ్ళనేది. చరిత్ర వాడు ఇష్టానుసారంగా రాసేసుకున్నారు. ఏం చేశారంట? వాళ్ళు ఇష్టానుసారంగా రాసేసుకున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో ఆయన ఎట్ట పరిగెత్తున్నాడు? పదముల మీద పరిగెత్తున్నాడంట ఆయన దుట్టికి. నిజమేనా? అసలు మరుగైనదే అంటే ఇప్పుడు సూర్యుడు తిరుగుతున్నాడా లేదా? తిరుగుతూనే కదా పరిగెత్తుతున్నాడు అమ్మా, పరిగెత్తుతున్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని ఏర్పరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? వీటిని అమ్మా సూర్యుని ఏం చేశాడు? ఉంచాడు. అంటే అక్కడ పెట్టాడు. తిరిగేటట్టు పెట్టాడా, తిరగని దానిలాగా పెట్టాడా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజు శాస్త్రులు అంటే నాసా వాళ్ళని అడిగితే సూర్యుడు తిరుగుతాడనే ఉంటుందా, తిరగడని ఉంటుందా? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుద్దని ఉంది. అంతే ఇక్కడ సూర్యుడు మాత్రం యెహోషువకు తెలీదా? సూర్యుడు తిరగడన్న సంగతి యెహోషువకు తెలీదా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. పోనీ యెహోషువనంటే మనం అనుకుందాం. ఎందుకంటే ఈ యెహోషువ ఆగిపోమ్మని ఎవరికి చెప్పాడంట? యెహోవాకు చెప్పాడు. యెహోవాకు ప్రార్థన చేశాడు. మీరు చాలా గమనించాలి. అప్పుడు యెహోవా సూర్యుని ఆపినట్టుగా ఈయన చెప్పాడు. ఈయన ఓకే ఒకవేళ అదే అన్నాడు. అసలు దావీదును చూస్తే మరీ ఘోరంగా చెబుతున్నాడుగా. పరిగెత్తుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది నమ్మాలా? ఇప్పుడు ఈ శాస్త్రులు చెప్పే అంటే ఈ నాసా వాళ్ళు చెప్పేది నమ్మాలా మనం? ఈరోజు సత్యం ఏంటి ఏమో మీకు అర్థమవుతుందా? ఈ ఆర్యులేమో ఇది ఈ ధర్మశాస్త్రం దీంట్లో నుంచే తీసుకెళ్లారండి. ఇది ఆర్యుల ధర్మశాస్త్రం ఒకేగా ఉంటుంది. వాళ్ళే సపరేట్గా ఏమి తీసుకొని పోవాలా. ఈ ధర్మశాస్త్రమే వాళ్ళ చేతికి ద్వాపరయుగంలో వెళ్ళిందని చెప్పాను నేను నీకు. త్రేతాయుగంలోనేమో అరుంధతి ద్వారా వాళ్ళ చేతికి వెళ్ళింది. ఆ వెళ్ళిన దాన్ని ద్వాపరయుగంలో కృష్ణుడి ద్వారా పూర్తి అధికారం దానికి పొంది 4 వేదాలు రాశారంటే మనం చెప్పాం. ఈ 4 వేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు సూర్యుడిని దేవుడిగా ఎందుకు ఆరాధిస్తున్నారు? ఈ పదాన్ని బట్టి. ఈయన పదమని రాస్తే వాళ్ళ రథమని రాశారు. సూర్యుడికి రథం ఉంది తెలుసా?
ఎప్పుడన్నా మీరు చూస్తే ఆ, ఆ రథానికి ఎన్ని గుర్రాలు అంటే తెలుసా? తెలీదు మనకు. అదే నేను చెప్పాను కదా, మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని రానిళ్ళు అక్కడికి. ఆ చరిత్రలు మనకు చెప్పలా, విననీలా. ఈరోజు ఇప్పుడు అదేమంటే ఇదేంటంటరా. అందుకనే యేసు ప్రభు తప్పితే మనకెవరు తెలియదు. ఈ లోకం గురించి ఎవరికి మనకి తెలియదు. ఈరోజు కొత్తగా మనకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒకవేళ వాళ్ళంతా రెడ్లు కానీ, కాపులు కానీ, కమ్మలు కానీ, బ్రాహ్మణులు కానీ ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి ఇదే పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే ఏదో సంస్కృతంలో 2 అక్షరాలు అట్ట పదాలు పాడేసేసి యేసుప్రభు దేవుడయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని అక్కడున్న చరిత్రను ఎవరన్నా చెబుతున్నారా ఈ రోజున? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆ చరిత్రలు మీకు తెలీదా? చరిత్రలు చదవాలా? అది ధర్మశాస్త్రంలో ఉందా? ఈ ధర్మశాస్త్రం కూడా నువ్వు చదువుతున్నావు కదా, ఆ ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, దానికి దీనికి ఇంత పొంత కూడా మీకు ఎక్కడ కనపడలేదా? ఈ రోజున మనం ఆలోచించాలి. ఈయనేమో దావీదేమో పదాలు వేసుకొని తిరుగుతున్నాడు, పరిగెత్తుతున్నాడు, ఉల్లసిస్తున్నాడు. మామూలుగా కూడా కాదంట, పెళ్లి కొడుకులాగా అలంకరించుకొని, పెళ్లి కొడుకులాగా దేవుడు ఎట్ట పెట్టాడు అసూరుణ్ణి? జ్యోతే ఎట్ట పెట్టాడంట, అక్కడ ఉంచాడు, కదిలేదొట్టి చేయాల. మరి కదిలేదేంటిది? కదిలేదేంటిది చూడండి. అదే ఏబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. ఏబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. సూర్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిశను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. హల్లెలూయా. ఏంటిదంట? భూమి ఎలా ఏం చేశాడంట? ఈ వేలాడే భూమి తిరుగుద్ది. ఏంటిదంట? భూమినేమో తిరిగేటట్టు చేశాడు, సూర్యుడిని చంద్రుడిని తిరిగేటట్టు చేయలా. అందుకని వీరేం చెబుతున్నాడంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. తిరిగేది ఏంటిదంట? భూమి. అందుకనే యెహోషువ ప్రార్థన చేయగానే దేవుడు దేన్ని ఆపాడంట? భూమిని ఆపాడు, సూర్యుని కదా ఆపింది. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భూమిని. అందుకనే యేసుప్రభు అన్నాడు, సత్యమును ప్రకటించుటకు నేను పుట్టితిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినను. హల్లెలూయా. మరి ఈ రోజున మరి ఆర్యులు కానీ, మరి వీళ్ళు ఇజ్రాయేలు కానీ మరి సూర్యుడి దగ్గర సూర్యుడికి ఉదయాన్నే ప్రార్థన చేసి మేలులు పొందుతున్నారా లేరా? పొందుతున్నారా లేదా? వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. మరి ఎవరు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఆ సూర్యుడే చేస్తున్నాడా? మరి ఆ సూర్యుడు చేయకపోతే, ఇప్పుడు సూర్యుడే కదా పూజించేది, మరి కనబడేదానే కదా మనం పూజించేది. మరి ఆయన చేయకపోతే ఎవరు చేస్తున్నారు? యెహోషువేమో సూర్యుడు తిరుగుతున్నాడు అన్నాడు, దావీదేమో పెళ్లి కొడుకులాగా పరిగెత్తున్నాడు అన్నాడు, రథం వేసుకొని పరిగెత్తున్నాడు అన్నాడు. మరి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు వీళ్ళది అబద్ధం అంటే ఇప్పుడు బైబిల్ అబద్ధం అయినట్టే కదా. ఏమండి? ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు చేసేది వీరికి వాడికి తెలియని నిజము ఇంకొక వ్యక్తి తెలిసిందంట. ఈ దావీదుకి తెలియని నిజము, ఈ యెహోషువకు తెలియని నిజము. ఇలాగే స్వార్థ చేస్తున్నారంట. మోషే నాయకుడిగా ఉన్నాడంట. మోషే నాయకుడికి ఉంటే నేనేనా, నువ్వేనా నాయకుడివే, మీ నాయకుడు కాదా, నీ ఇష్టానుసారం. కానీ కోరహు అనే వ్యక్తి ఏం చేశాడంటే మోషేని ఎదిరించాడు. మోషేని ఎప్పుడైతే ఎదిరించాడో దేవుడు ఏం చేశాడంటే ఈ కోరాహుతో ఉన్న జనాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడు? భూమి చీల్చి వేశాడు. అయితే ఈ కోరాహు కుమారులు చాలా నీతిమంతులు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము ఎక్కడ ఉండేవాళ్ళంట? దేవుని సన్నిధిలోనే దేవుని ఆరాధిస్తూనే ఉండేవాళ్ళంట. వీరిద్దరికి తెలియని విషయము ఈ కోరాహు కుమారులకు తెలిసింది. ఏమని తెలిసిందంటే చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. 84వ అధ్యాయము 11వ వచనం.
కీర్తన గ్రంథము 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట? సూర్యుడు ఎవరంట? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా ఆరాధించే దేవుడు అయిన సూర్యుడు ఎవరు? ఈయన కదిలే సూర్యుడు. అందుకని ఈయన అన్నాడు, అయ్యా దేవుడు ఎక్కడుంటాడు అన్నాడు. దేవుడు ఎక్కడుంటాడు అన్నాడు. అంటేను అని అన్నాడు, ఎక్కడైనా ఉంటాడు దేవుడు అన్నాడంట. ఏంటి, దేవుడు ఎక్కడైనా ఉంటాడా? నువ్వు ఆరాధించే దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఎక్కడైనా ఉంటాడయ్యా. మేము సముద్రం ఒడ్డుకి వెళ్ళి ప్రార్థన చేసినా ఉంటాడు, లేదా పూజ చేసినా ఉంటాడు, లేదా ఇంకో చోటుకి వెళ్ళినా నేను అమెరికా వెళ్ళినా ఉంటాడు, ఆస్ట్రేలియా వెళ్ళినా ఉంటాడు, మన భారతదేశం వచ్చినా ఉంటాడు అన్నాడా? నిజంగా ఉంటాడా దేవుడు అన్న? ఉంటాడయ్యా. మరి స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఉంటాడా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, అందులేడని ఇందులేడని సందేశం వాళ్ళది, ఎందెందు వెతికినా అందే కలడు. అంటే నువ్వు ఎక్కడ ఎతికితే అక్కడ ఉన్నవాడు, ఉండేవాడే దేవుడు. హల్లెలూయా. ఏంటా ఆ దేవుడైన వాడు ఎవరంట? ఆ సూర్యుడు ఎవరంట? మళ్ళీ చదవమాట, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంటేనా? తిరిగే సూర్యుడు, నడిసే సూర్యుడు, పరిగెత్తే సూర్యుడు, రథాల మీద వెళ్ళే సూర్యుడినా. ఎవరైనా ఆయన పేరేంటట? యెహోవా అనగా ఏంటంట? యెహోవా అన్న పదానికి అర్థం ఏంటి? ఉన్నవాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? సూర్యుడిలో వరగుంటే వరకే బాధలేదు, ఆయనే సూర్యుడు. ఇక సూర్యుడిలో ఉండేదేంటి? ఇక్కడ అంటున్నాడు కొరాహు కుమారులు, సూర్యుడు అంటే ఆయన. నీవు ఈ రోజు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించే సూర్యుడు ఆయన ఎవరంటే ఉన్నవాడు అనగా యెహోవా పదానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడైనా సరే, ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకించేవాడు ఆయన. హల్లెలూయా. యెహోవా. మనం ఏమనుకుంటున్నామంటే యెహోవా మాకొక్కడే దేవుడు. యెహోవా అంటే అదొక యూదుల దేవుడురా అంటే మనము ఆ పదాన్ని మర్చిపోతాం, ఆ పేరుని మర్చిపోతాం. రామ అంటే స్తుతి అన్నాం. రామాన స్తుతి అనగానే వీళ్ళకి ఎవరు గుర్తుకొస్తాడు? ఈ రాముడు గుర్తుకొస్తాడు. అంతేగాని అసలు ఆ పేరుకి అర్థం తెలియదు. అవునా? యేసు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఈ గుడ్డోళ్ళని బాగు చేసిన ఈయన గుర్తుకొస్తాడు. కానీ యేసు అంటే రక్షకుడు అన్న మాట మాత్రం గుర్తురారు. అవునా కదా? మనకెందుకంటే ఈ పదాలే మనం చూస్తాం, కానీ ఆ పేరుకున్న అర్థం మాత్రం మనకి ఈరోజు అందుకనే గొడవ. నిన్ను సహాయం చేసే సూర్యుడు, నిన్ను ఆదుకునే సూర్యుడు, నిన్ను కాపాడే సూర్యుడు, ఎనీ టైం నీకు కాపుదలగా ఉండే దేవుడు, నిన్ను అసత్యంలో నుంచి సత్యంలో నడిపించే దేవుడు, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే దేవుడు, మరణంలో నుంచి జీవులోకి నడిపించే దేవుడు ఎవరయ్యంటే ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడు అనే పదానికి అర్థము యెహోవా. హల్లెలూయా. ఆయనే సూర్యుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరంటే ఇప్పుడు సూర్యుడు అంటే దావీదు చూస్తున్న సూర్యుడు ఎవరంట? పరిగెత్తున్నాడంట. ఆయన రథం మీద పరిగెత్తున్నాడు, పదం మీద పరిగెత్తున్నాడంట, పెళ్లి కొడుకులాగా తయారయ్యాడంట ఆయన అని ఇప్పుడు ఎవరు చెబుతున్నారంట? కొరాహు కుమారులు చెబుతున్నారు. ఆయనే సూర్యుడు, ధర్మశాస్త్రానికి మూల కారకుడు ఆయనే. అలాగే ఈయన ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఎవరో మలాకి గారు ఇంకో మాట చెబుతున్నాడు ఈయన గురించి. ఇదిగో చూడండి, 4వ అధ్యాయం మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. అయితే నా నామముందు, ఏ నామము? ఉన్నవాడు నామము. ఏ నామం అంటే ఇది? యెహోవా నామము. అంటే ఉన్నవాడు నామములో నువ్వు ఎక్కడున్నావు, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో అయినా సరే ఉండు, ఉన్నవాడు నామములో నా నామముందు భయభక్తులు గలవారగు మీకు
నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఎవరండి ఈయన? ఆయన సూర్యుడైతే ఆయన నీతి కిరణాలు, నీతి సూర్యుడు. ఎవరు ఉన్నాడా లేదా? సూర్యుడికి కొడుకు. ఏమా, సూర్యుడికి కొడుకు ఉన్నాడా లేడా? ధర్మశాస్త్రం, మా ధర్మశాస్త్రాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు కనపడే విషయం అనమాట. వాళ్ళని చూసి మనం నిందిస్తాం కాదు. ధర్మశాస్త్రం అనేది, అందుకని నేను ఇజ్రాయెల్ ధర్మశాస్త్రం, ఆర్యుల ధర్మశాస్త్రం ఎందుకు తీసుకురాలంటే, ఈ ధర్మశాస్త్రంలో ఏవైతే ఉందో ఆ ధర్మశాస్త్రం అదే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మనుషులు, అక్కడ ఉన్న వ్యక్తులు మారుతారు, కొద్దిగా కథ కల్పితం కలుగుతూ ఉంటుంది అంతే. చరిత్ర ఒకటే, కొద్దిగా కల్పితం. ఆ కల్పితం. అందుకని ఇక్కడ ఎవరు పుడతారంట, ఎవరు ఉంటారంట? నీతి సూర్యుడు ఉదయించును, ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను, గనుక మీరు మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఎలా 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 గంతులు వేస్తాడబ్బా? నీతి సూర్యుడు కనుక మీద ఉదయిస్తే గంతులే ఎలా? కొవ్విన దూడలు. నీకు అర్థమవుతుందా? ఏంటమ్మా ఈ రోజున నేను నువ్వు ఉంటే మనకు బాధలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే సంతోషం ఎక్కువ ఉందా? మనకు బాధలు ఉన్నాయా, సంతోషం ఉందమ్మా? బాధలే ఎక్కువ. డబ్బు ఉన్నవాడికి ఎన్నో బాధలు ఉంటే వాడికి ఏ బాధలు ఉంటుందో తెలియదు, కానీ మనకు మాత్రం అప్పు చేసినోడికి ఒకటే బాధ, అప్పు ఎట్లా తిరుద్దాం రా అని. ఆడిని చూసి భయపడతాం, ఈయన చూసి భయపడతాం, ఎప్పుడు వచ్చి తిడతారో, ఎప్పుడు వచ్చి ఎప్పుడు. అయినను మనము ఎలా ఉన్నామంట ఏమ్మా? కొవ్విన దూడలు గంతులేసినట్లు. ఏమవుతుంది? ఉన్నాడు నాకు ఒక ఆయన రెక్కలు నా మీద ఉంది, సమయం వస్తే దాన్ని ఆయన తీసేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నావా? ఎంత సంతోషంగా ఉన్నాం? యేసయ్యను నమ్మినోడు ఎంత సంతోషంగా ఉన్నాం మనం? అది కొవ్విన దూడలు గంతులేసినట్లు. ఎప్పుడంటే ఆ యెహోవా అనే ఆ సూర్యుడైన నీతి సూర్యుడు మన మీద ఉదించినప్పుడు. హల్లెలూయా. సూర్యుడి కుమారుడైన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? ఆయన రెక్కల కింద కనుక మనం వెళితే, ఆయన ఉన్నవాడైతే ఆయన కొడుకు ఎవరంట? రక్షించువాడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఆయన ఉన్నవాడైతే ఆయన కొడుకు ఎవరంట? రక్షించువాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడుతో ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం ఇప్పటి వరకు మీకు చూపించా. మతం అంటే ఏందో చెప్పా, దేశం అంటే ఏందో చెప్పా, ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రంలో దేవుడు అంటే కూడా మీకు ఇప్పుడు చెప్పా. ఈ దేవుడు అంటే ఇక్కడి నుంచి ధర్మశాస్త్రం గురించి చెప్పాం. ఇక్కడ నుంచి ధర్మశాస్త్రం ఎలా నెరవేర్చబడింది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని జ్ఞానాన్ని పొంది మనము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండవలసిందిగా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.